Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. ఏపీ ప్రజల ఆకాంక్ష తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంలో ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ విశాఖ రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం జనవరి నుంచి ఆపరేషన్స్లోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ఈ జోనల్ కార్యాలయానికి సంబంధించి ఒక టెంపరీ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాన్ని పరిశీలించారు, పనులు ఎంతవరకు వచ్చినాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అలానే ఆల్రెడీ సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి సంబంధించి జనరల్ మేనేజర్ అపాయింట్మెంట్ కూడా అయింది. సందీప్ మాథుర్ ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పనులు వేగవంతమయ్యాయి. దీనికి సంబంధించి విశాఖలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో ఈ ఆపరేషన్స్ మొదలు పెట్టబోతున్నారు. ది డాక్ అని చెప్పని ఇది విఎంఆర్డిఏ నిర్మించినటువంటి భవనం. ఇందులో 2 ఫ్లోర్లని సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కోసం రైల్వే శాఖ తీసుకుంది. దీనికి రైల్వే బోర్డు కూడా అప్రూవల్ ఇచ్చింది. కనీసం 2 నుంచి 2.5 సంవత్సరాల పాటు ఇందులోనే రైల్వే జోన్ ఆపరేషన్స్ నడిచేటువంటి అవకాశం ఉంటాయి. 3-4 అంతస్తులు తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. ఒక 3వ అంతస్తులో కంప్లీట్గా జిఎం ఆఫీస్ మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఇంటీరియర్స్, ఫర్నిచర్, ఇతర రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు. మరొక ఫ్లోర్లో ఇతర ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు, డివిజనల్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇది ది డెక్ అనేటువంటిది మనం చూసినటువంటి షిప్ తరహాలో నిర్మించినటువంటి భవనం. ఇది విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని నిర్మించింది. సో ఈ భవనంలోనే ఇప్పుడు లీజుకు తీసుకున్నారు. ఆ పనుల పర్యవేక్షణలో భాగంగానే విశాఖ ఎంపీ శ్రీభరత్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. దాదాపుగా పనులు కంప్లీట్ అయినాయి కాబట్టి జనవరి నుంచి ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది. అలానే శాశ్వత భవన నిర్మాణానికి సంబంధించినటువంటి వర్క్స్, మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించి కూడా 300 కోట్ల రూపాయలతో ఆల్రెడీ టెండర్స్ ఫ్లోట్ చేశారు. దానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టబోతున్నారు, ఈ ఆపరేషన్స్లో తీసుకొస్తున్నారు. దీంతోపాటు పర్మనెంట్ బిల్డింగ్, జోనల్ ఆఫీస్కు సంబంధించినటువంటి పర్మనెంట్ బిల్డింగ్ పైన కూడా టెండర్ ఫ్లోట్ చేశారు. ఇది జనవరి నుంచి నిర్మాణానికి సంబంధించి భూమి అలాట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. జనవరి నుంచి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. 2 సంవత్సరాల్లో ఇది కంప్లీట్ చేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రధానంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో రాయగడ డివిజన్ అంటే వాల్తేరు డివిజన్ విభజన తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకుని రాయగడ డివిజన్ అక్కడ ఏర్పాటవుతుంది. అక్కడ రాయగడ డివిజన్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కూడా రైల్వే శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ డిజైన్స్ కూడా రూపొందించారు ఈ నమూనా తరహాలో. ఇది డివిజనల్ ఆఫీస్ కాబోతుంది. రాయగడ రైల్వే డివిజన్కి సంబంధించి డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ అవుతుంది ఇది. సో ఇది రాయగడకి సంబంధించి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ మెయిన్ జోన్ ఆఫీసుకు సంబంధించినటువంటి టెండర్స్ ఫ్లోట్ అయినాయి. అవి కూడా ఫైనలైజేషన్ స్టేజ్లో ఉన్నాయి. జనవరిలో దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. 2 సంవత్సరాలు దానికి టార్గెట్ ఇచ్చారు. ఈ 2 నుంచి 3 సంవత్సరాల పాటు టెంపరీగా ది డెక్ బిల్డింగ్లో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఆపరేషన్స్ మొదలు పెడుతుంది. అంటే వన్స్ ఈ ఆఫీస్ సెటప్ ఇప్పుడు జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి రైల్వే బోర్డు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిబ్బంది విభజన జరుగుతుంది, అంటే ఉద్యోగుల విభజన జరుగుతుంది. దీని పరిధిలో గుంటకల్ రైల్వే డివిజన్, అలానే గుంటూరు రైల్వే డివిజన్, విజయవాడ రైల్వే డివిజన్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడి నుంచి రాయగడ డివిజన్కి పంపించాల్సినటువంటి సిబ్బంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి సిబ్బంది, ఈ బదలాయింపుల పైన ఇప్పుడు ప్రస్తుతం అంతర్గతంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో చర్చలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసి ఈ నెలలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి జనవరి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఆపరేషన్స్ ను ప్రారంభించబోతుందని చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.